తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు జన్మదిన వేడుకలను లక్షడిపేట మున్సిపాలిటీలోని విశ్రాంతి భవన ఆవరణలో మంగళవారం ఘనంగా నిర్వహించిన లక్షడిపేట పట్టణ మరియు మండల బీఆర్ఎస్ నాయకులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నడిపెల్లి విజిత్రావు హాజరయ్యారు. వారి చేతుల మీదుగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్ అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ వస్తుందో రాదో అన్న నా సమయంలో తెలంగాణ ప్రజలకు భరోసాగా నిలిచి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత కేసీఆర్దేనని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చి ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్గా నిలిచిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా క్రమశిక్షణ కలిగిన క్రియాశీలక కార్యకర్తలుగా పార్టీకి ఎల్లప్పుడూ అండగా ఉంటూ కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తామని తెలిపారు. Long live, long live. KCR, long live. Long live, long live. KCR, long live. Long live, long live. KCR, long live. Button. Under button. Okay, button. Rogal chain roll button katla. Long live, long live. KCR, long live. Long live, long live. KCR, long live. Long live, long live. KCR, long live. Happy birthday to you. కొంచెం కొంచెం అంటే యాక్టింగ్ అని అప్పుడు ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన వేడుకలను ఈనాడు లక్షడిపేట మున్సిపాలిటీలోని ఆ స్థానిక ఐబీలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆనాడు గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమాన్ని చేపడి 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి బంగారు తెలంగాణ సాధించే దిశగా 9 సంవత్సరాలు పరిపాలన కొనసాగించి ప్రజల కష్ట సుఖాలలో పాలు పంచుకొని అన్ని విధాల దేశంలో ఎక్కడ లేనటువంటి సంక్షేమ పథకాలను కానివ్వండి, అభివృద్ధి పథకాలను కానీ తీసుకొచ్చేసి తెలంగాణ వైపు దేశం ఇటు మన వైపు చూసే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించడం జరిగింది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వారి యొక్క మాయ మాటలకు ప్రజలు ప్రలోభపడి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించారో ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నారు, మళ్ళీ కేసీఆరే రావాలి, తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి అందరూ కూడా వేచి చూస్తున్నారు. త్వరలోనే ప్రజల ఆ ఆకాంక్ష మేరకు ఆ భగవంతుని ఆశీర్వాదం వల్ల తప్పకుండా రాబోయే రోజుల్లో మళ్ళీ మన కేసీఆర్ ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై తెలంగాణ. కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశంలో ఎవరు చేయనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చి ప్రజలందరూ మన్ననలు పొందినటువంటి గొప్ప మహానుభావుడు. ఉద్యమం తీసుకొచ్చి తెలంగాణ సాధించినటువంటి జాతిపితగా పేరు పొందినటువంటి కేసీఆర్ గారికి దేవుడు అన్ని రకాల సహాయ సహకారాలు అందించి వారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండే విధంగా అందరి దీవెన ఉండాలని చెప్పి మళ్ళీ రాబోయే రోజులలో మళ్ళీ ముఖ్యమంత్రిగా వారు గెలుపొంది ప్రజల ఆశీస్సులతో మళ్ళీ ప్రజల సేవ చేయాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ. అప్పుడున్న సమయంలో మళ్ళా చంద్రబాబు నాయుడుకు తిరుగులేదు, 2020 వరకు ఆయనే ఉంటాడు, తెలంగాణ రాదు, అసలు తెలంగాణ చర్చే లేని సమయంలో టీఆర్ఎస్ పార్టీ స్థాపించి వారికి ఉన్న పదవులన్నీ కూడా రాజీనామా చేసి ఒక్కడై ముందుపడి 14 సంవత్సరాల పోరాటంలో తెలంగాణ ప్రజలందరినీ కూడా ఏకం చేసి తెలంగాణ ఉన్న ప్రతి రాజకీయ పార్టీతోని జై తెలంగాణ అనిపించి దేశంలో వివిధ పార్టీల మద్దతుతోని అక్కడ ఢిల్లీలో ఉన్న జాతీయ పార్టీలతో కూడా జై తెలంగాణ అనిపించి 2 ఎంపీలతోని తెలంగాణ ఎట్లా సాధిస్తారు అని ప్రశ్నించే వారికి తన ప్రాణాన్నే పణంగా పెట్టి తెలంగాణ అచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే ఒక పద్ధతిలో తెలంగాణ మూమెంట్ని తీసుకుపోయి ఈ తెలంగాణ ప్రజలు కోరుకున్న విధంగా అనేక పోరాటాల ద్వారా తెలంగాణ సాధించడం జరిగింది. ఈ 2 సంవత్సరాలలో 10 సంవత్సరాలు వెనుకపోయిన ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళా ముందుండి కేసీఆర్ గారు నడిపియాలి, అన్ని వర్గాల
ప్రజలను ఆదుకోవాలంటే మన ముంగటున్న ఏకైక మార్గం కేసీఆర్ సార్ మన ముఖ్యమంత్రి కావాలని బీఆర్ఎస్ పార్టీ కాదు, ఆఖరికి ప్రతిపక్షాలు కూడా ఎక్కడన్నా మాట్లాడితే మళ్ళీ కేసీఆర్ రావాలనే విధంగా వారి పరిపాలన ఉంది. అందుకే ఆ దేవుని ఆశీస్సులు ప్రజల సహకారంతో వారు నిండు నూరేళ్లు చల్లగా బతకాలి. మళ్ళా రానున్న ఎలక్షన్లలో బ్రహ్మాండమైన మెజార్టీతోని కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని వారి పుట్టినరోజు సందర్భంగా మేము ఆ ముక్కోటి దేవతల్ని వేడుకుంటున్నాం, కోరుకుంటున్నాం. ఈ ఒక పుట్టినరోజు